సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 13వ తారీఖు శుక్రవారం. తిథి విధియ, పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, బిందు వినోదాల్లో పాల్గొంటారు, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసే పనికి తగిన గుర్తింపు రావడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రాహు సంచారం వల్ల అధిక లాభాలను అందుకోవడం కానీ, నూతన అవకాశాలు అందుకోవడం కానీ, విదేశీ వ్యవహారాల నుంచి లేకపోతే విదేశాల నుంచి శుభవార్తలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల సమస్యలు, మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించి మాట్లాడండి. సూర్యాష్టకం చదువుకోండి, సూర్య భగవాన్ని దర్శించుకోండి. గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో బుధుడు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందడం, వ్యాపార అభివృద్ధి సానుకూలంగా ఉండడం, మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. దశమ భావంలో రాహు సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, అభినందనలు అందుకుంటారు, ఆనందంగా కాలం గడుపుతారు. తండ్రి నుంచి కూడా మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. లాభభావంలో శని సంచారం వల్ల మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు, సంతృప్తికరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. పనివారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. చతుర్థ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతిని లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. కుటుంబ సౌఖ్యంతో ఆనందంగా కాలం గడుపుతారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. చాలా రోజుల తర్వాత ఇంట బయట ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. తృతీయ భావంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సహకారం కూడా మీరు ఊహించినంతగా మీకు అనుకూలంగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు మీకు ఈరోజు బాగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబం కోసం మీరు ఈ రోజంతా కూడా కష్టపడి సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారికి ద్వితీయములో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల అపార్థాలు లేకపోతే మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల, కందిపప్పు దానం చేయడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. ఈ కర్కాటక రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం బాగా ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. చాలా రోజుల తర్వాత మనస్సుకు నచ్చేటువంటి విధంగా ఈరోజు జనాల ప్రవర్తన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభములో రవి సంచారం వల్ల తండ్రి యొక్క సహకారంతో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఇంటా బయట కూడా పెద్దవారి యొక్క అభినందనలు, ఆశీస్సులు మీకు ఈరోజు పుష్కలంగా లభిస్తుంది. దశమంలో శుక్ర సంచారం ఉంది. కాస్త ఆడవారితో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, కొన్ని అవమాన సంఘటనలు కూడా ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. లక్ష్మీదేవిని దర్శించుకోండి, కనకదార స్తోత్రం పారాయణం చేయండి. బొబ్బర్లు లేక అలసందలు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి షష్టమంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. మనస్సుకు నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి సంతోషిస్తారు. భాగ్యభావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. స్త్రీజన సహకారంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు అందుకుంటాయి. అనుకోకుండా సమాజంలో ఒక మంచి కార్యక్రమం నిర్వర్తించి పేరును తెచ్చుకోగలుగుతారు. అష్టమంలో శని దోషం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఈరోజు కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కొనే సమస్యగా చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు ఆహార పానీయాలు అందించడం మీకు శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి దశమంలో బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించి లేక నూతన వ్యాపారాన్ని ప్రారంభించి ఆనందంగా కాలం గడుపుతారు.
అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఎప్పుడూ చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి సంతోషిస్తారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, లేకపోతే నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. సప్తమ భావంలో శని సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు కానీ, పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేయడం కానీ, వ్యవసాయ రంగంలో ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈశ్వర దర్శనం, రావణాష్టక పారాయణం, నల్ల ద్రాక్ష దానం మీకు శుభం చేకూరుస్తుంది. తులారాశి వారికి షష్టమంలో శని సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. వ్యవసాయ అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది. భాగ్యములో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. అధికంగా లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, లేకపోతే భూముల అమ్మకం వల్ల, కొనుగోలు వల్ల, వాహనాలు కొనుగోలు వల్ల, అమ్మకం వల్ల లాభాలు అందుకుంటారు. సప్తమ భావంలో శుక్ర సంచారం ఉంది. ఈ కారణం చేత కొంతమంది స్త్రీలతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మనస్పర్ధలు రావడానికి అభిప్రాయం కనిపిస్తుంది. ఆ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. మహాలక్ష్మీదేవి దర్శనం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం, అలసందలు లేక బొబ్బర్లు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జనసహకారం బాగా ఉంటుంది. కుటుంబం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభినందనలు, ఆదాయాన్ని అందుకుంటారు. దశమ భావంలో కుజ సంచారం వల్ల మీరు చేసే పనులన్నీ కూడా విజయాన్ని అందుకుంటాయి. మీ కష్టానికి, మీ ప్రతిభకు తగినటువంటి ఫలితం, మీ పోరాట పటిమకు అభినందనలు అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తిన్న ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. దుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ధనుస్సు రాశి వారికి తృతీయ భావంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయాన్ని, లాభాలను అందిపుచ్చుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, మీ వ్యాపారానికి ఉన్నటువంటి విస్తరణ వల్ల లాభాలు అందుకోవడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందకర పరిస్థితిని మీరు ఈరోజు చవి చూస్తారు. చతుర్థ భావంలో శని సంచారం ఉంది. అర్ధాష్టమ శని దోషం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యము, జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణ, నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల వయోవృద్ధులకు మీకు శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక శుభకార్యాన్ని నిర్వహిస్తారు. కొంతమంది ఆత్మీయుల కలయిక, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. తృతీయ భావములో శని సంచారం వల్ల ఇంట బయట శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగా ఉంటుంది. అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ, పోటీకి సంబంధించినటువంటి ఉద్యోగ పరీక్షల్లో కానీ విజయాలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం చేతికి అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మకర రాశి వారికి కుజుడు ప్రతికూలంగా సంచరించడం వల్ల అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు, అనవసరమైనటువంటి మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి తృతీయ భావంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సంతోషంగా కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమ భావంలో కుజుడుకు సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, కొంతమంది జన సహకార లోపం, భూముల నుంచి, వాహనాల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, కందిపప్పు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ద్వితీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఆకస్మికంగా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు. లేకపోతే
ఉన్నటువంటి ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. తండ్రి సహకారంతో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషంగా మీరు చేసే కార్యక్రమాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆ రకంగా మీరు మనసుకు నచ్చేటువంటి కార్యక్రమాలు చేసి సంతృప్తిగా జీవనాన్ని గడుపుతారు. ఈరోజు వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల నష్టాలు, నిందలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.